రాష్ట్రంపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపింది. వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి ఏర్పడింది. సాగునీటి కోసం రైతులు అరిగోస పడుతున్నారు. గ్రామాల్లో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా లేదు. కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయమంటే రేవంత్ సర్కార్ కాకమ్మ కబుర్లు చెబుతోంది. సాగునీరు లేక అన్నదాతలు లబోదిబోం అంటున్నారు. నల్గొండ జిల్లాలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమై 2.5 నెలలు గడిచింది. సరైన వర్షాలు కురవక సమృద్ధిగా నీరు లేదు. చెరువులు, కుంటల్లో పంటకు సరిపడా నీరు లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడగంటాయి. వ్యవసాయ బావుల్లో నీరు అడగంటుతోంది. మోటార్లు ఆన్ చేస్తే పంటకు సరిపడా నీరు రావడం లేదని రైతులు బోరుమంటున్నారు. నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితికి చేరాయి. రోజురోజుకు జలాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం సీజన్లో భారీ వాన కురవకపోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. చుక్క నీరు లేక పంటలు నెర్రెల్వాస్తున్నాయి. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు అడగంటడం ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, చెరువులు నిండినాయి. నిన్నాక మళ్ళీ మాకు 5 ఎకరాల పొలం ఉన్నది, అది దున్నుకొని పద్దామని మేము వచ్చినాం. రిటర్న్ మళ్ళీ షాపులు మా ఊరికి విలేజ్కి వచ్చినాము. వచ్చినాక దున్నుకొని ఇప్పటిదాకా ఏ లోటు లేకుండా ఉన్నది. ఎడారి లెక్క మారిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఇప్పుడు నీళ్లు వచ్చేటట్టు చూడాలని కోరుతున్నాం. వాళ్ళు నారు పోసినా నార్లు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయి, బోర్లు ఫుల్లు పోసే బోర్లు కూడా ఆగిపోయినాయి. మళ్ళీ పరిస్థితి 2016 అవతల ఎట్లుందో మళ్ళీ హైదరాబాద్ పోయి బతికే పరిస్థితి వచ్చింది. ఎడారి లెక్క మారే రోజులు వచ్చినాయి. తానికి కూడా నీళ్ళు లేకుండా అయ్యేటట్టు వస్తున్నాయి. ఇప్పుడు చెరువులు, కుంటలు నింపి మాకు ప్రజలకు, రైతులకు సహాయపడతారని కోరుతున్నాం. నల్గొండ జిల్లాలో 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్న జల్లులు తప్ప పెద్ద వర్షం ఎక్కడా కురవలేదు. జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలోకి పడిపోయాయి. జిల్లాలో సగటున 9 మీటర్ల లోతుకి భూగర్భ జలాలు అడగంటాయని అధికారులు వెల్లడించారు. జిల్లాలో బోర్లు వేయడంపై నిషేధం విధించారు. ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వాడుకోవాలని స్పష్టం చేశారు. లోటు వర్షపాతం వల్ల జిల్లాలో అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరాయి. ప్రభావం భూగర్భ జలాలపై పడింది. నల్గొండ జిల్లాలో 6 లక్షల బోరు పంపు సెట్లు ఉన్నాయని, వాటి ద్వారా రైతులు అధికంగా నీటి వినియోగంతో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడగంటాయని అధికారులు స్పష్టం చేశారు. అధికారులపై రైతులు మండిపడుతున్నారు. కాలం కాకుంటే ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం చెరువులకు నీరు విడుదల చేస్తే పశువులకు తాగునీటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. కాలువల ద్వారా చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరిగేవని చెబుతున్నారు. వర్షపాతం కింద తక్కువైపోయింది, ఏదో వెళ్ళేను అని చెప్తున్నారు. దానివల్ల వర్షపాతం కింద తక్కువైపోయింది. దానితో పాటు వాటర్ లేవు. ఉన్న వాటర్ మేము బావులలో కొద్ది గొప్ప వాటర్ వచ్చినాయి. ఆ వాటితోటైనా పంట వేసుకున్నాం. దానికి అనుకూలంగా కరెంటు కింద మాకు సరిగ్గా వస్తలేదు. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 18 గంటలు కరెంటు మాకు ఖచ్చితంగా 18 గంటలు ఇచ్చారు. 24 గంటలు అని చెప్పారు, కానీ 18 గంటలు మాత్రం మాకు కరెంట్ వచ్చింది. ప్రజెంటు మాత్రం మాకు 12 గంటలే కరెంట్ వస్తుంది. ఆ 12 గంటలలో అప్పుడప్పుడు కోతలు విధిస్తున్నారు. ఉన్న మోటార్లు గాలిపోతున్నాయి. వాటర్ లేక కరెంటు సరిగ్గా రాక లోడు పడి అటు మోటార్లు గాలిపోతున్నాయి. కాళేశ్వరం రిజర్వాయర్లో పుష్కలంగా ఉన్న నీటిని ఖాళీ చేసి సముద్రం పాలు చేశారని రైతులు మండిపడ్డారు. ఆ నీటితో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో నీటిని విడుదల చేస్తే సాగునీటి కొరత ఉండేది కాదన్నారు. పంటలు పండేవని, భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగేవని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆవయంలో నీళ్లు లేక రైతులు అరిగోస పడుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ ఉన్న పీరియడ్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేక కాళేశ్వరం నీళ్లు కాలువల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ నీళ్లు పుష్కలంగా ఉండేది. ఇప్పుడు రైతులకు కనీసానికి పంట పెట్టుకున్నానికి నీళ్లు లేక అరిగోసలు పడుతున్నారు. చెర్లల నీళ్లు లేక గొర్రెలు నీళ్లు తాగడానికి, బర్రెలు తాగడానికి చెర్లల నీళ్ళు లేని దుస్థితి మనం కల్లారా చూస్తున్నాం. శ్రీశైలం రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో వచ్చిన వెంటనే విద్యుదుత్పత్తి చేయాల్సి ఉండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. దిగువన నాగార్జున సాగర్లోకి నీటిని విడుదల చేసి ఎడమ కాలువ కింద వారాబంది పద్ధతిలో సాగునీరు ఇచ్చి కాలువ కింద ఉన్న చెరువుల్ని, కుంటల్ని నింపితే బాగుండేదని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు ముద్దునిద్ర పోవడంతో సాగునీటి సమస్య వచ్చిందని మండిపడుతున్నారు. సాగర్ ఎడమ కాలువ కింద చెరువులు ఎండిపోయాయని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కారు లోపభూయిష్ట విధానం, సరైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేకపోవడంతో కరువు అలుముకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పడిన కష్టాలు లేవు.
రైతులను హరిగోస పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అనుకుంటున్నాం మేము రైతులందరం కూడా కలిసి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముందు చూపుతోని రైతు మీద ప్రేమతోని రైతుల్ని రాజులుగా చూడాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా ఆ చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగి బాయిలు కానీ పుష్కలంగా నీళ్ళు వచ్చి బోర్లు కూడా పుష్కలంగా పడి బోర్ల నుంచి కూడా పుష్కలంగా వాటర్ రావడం వల్ల మేము మంచిగా పంట పొలాలు కూడా పండించుకొని 2 కార్లు కూడా మంచి పంట పండించుకొని మేము వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు మావి. మేము కూడా ఆయన ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా బతికి జీవనాధారం మంచి కొనసాగించుకున్నాము. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాకు ఉరితాలు వేసుకొని సచ్చుడు తప్ప వేరే ఉద్దేశం కనిపించట్లేదు. నల్గొండ జిల్లాలో కరువు ఏర్పడేందుకు కాంగ్రెస్ పార్టీ కారణమని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. జిల్లాలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో నాటి పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేస్తున్నారు. సాగునీరు లేక ఏ పని చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఆయన చేసే గవర్నమెంట్ అటువంటి పరిపాలన. నేను ఇది ఇస్తానా అది ఇస్తానా ఉచితం ఇస్తానా అన్ని చేస్తాను. మాకు ఉచితం ఏది ఏమద్దు నీది. మాకు నీళ్ళు ఒక్కటి కావాలి, మంచులు తాగే నీళ్ళే కావాలి. చేయవలసిన పని అది నువ్వు చేసేది. రేవంత్ రెడ్డి మీకు నమస్కారం, 5,000 దండాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ దేశం మీకే వస్తాయి నీళ్ళు, మాకు రావు. మాకు తుంగతుర్తి ఎడారి అంత అయిపోయింది, మాకేమి రావు. అంతే మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్పారు? పునాస పంటలే అన్నారు. పునాస పంటలు వేస్తాం, మీది చూస్తే ఆనలేదు, కాలువలు చూసినా రావట్లేవు. పునాస పంట ఏం వేయము, ఈ ఊర్లో ఏం భార్యము. మీరు ఒక్కసారి నీళ్ళు ఈరి మేము పునాస పంటలన్నీ వేసుకుంటాం. అది మేము జాదుకుంటేందుకు. రేవంత్ సర్కార్ అసమర్థతతో జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయని అన్నదాతలు శివాలెత్తుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టుల్లోని నీరు విడుదల చేస్తే సాగునీటి కొరత తీరేదంటున్నారు. తమ గోడును రేవంత్ సర్కార్ ఆలకించడం లేదని మండిపడుతున్నారు.